విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా ఇంకేంటయ్యా. అందరూ కలిసి చప్పట్లు పడదాం. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా ఇంకేంటయ్యా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా ఇంకేంటయ్యా. నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా ఇంకేంటయ్యా. లేచి నిలబడదాం. దైవజనులు మన మధ్యకి వచ్చారు, లేచి నిలబడదాం. ఈ రోజున 2 తెలుగు క్రైస్తవ రాష్ట్రాలకి ధైర్యంగా వాయిస్ వినిపిస్తూ అన్ని గ్రంథాల్లో పటిష్టత సాధించి నేర్పును ప్రావీణ్యత పొంది తెలుగు రాష్ట్ర క్రైస్తవుల్లో ఉద్యమాన్ని రగిలించిన క్రీస్తు సువార్త సైనికుడు మన మధ్యకు కిరణ్ పాలయ్య గారు వచ్చి ఉన్నారు కనుక దేవుని నామానికి మహిమగలను గాక. షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడుగా ఉన్నావయ్యా, అగ్నిగుండమును ఆహ్లాదకరముగా నీవే మార్చావయ్యా. షడ్రకు మేషకు అబేద్నెగోలకు తోడుగా ఉన్నావయ్యా, అగ్నిగుండమును ఆహ్లాదకరముగా నీవే మార్చావయ్యా. నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా ఇంకేంటయ్యా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా. మన మధ్యకు దైవజనుల్ని ఆహ్వానిద్దాం. ఈరోజు 2 తెలుగు క్రైస్తవ రాష్ట్రాలే కాకుండా అనేక దేశములు ప్రపంచ నలుమూలల బహుబలంగా వాడబడుతున్న క్రీస్తు సైనికుడు దేవుని వాక్యాన్ని అనేక విధాలుగా న్యాయాలతో కూడిన ఆధారాలతో నిరూపించబడుతున్న తెలుగు క్రైస్తవానికి గర్వించదగ్గ సేవకునిగా ఉన్న కిరణ్ పాల్ గారిని బట్టి మనందరూ చప్పట్లు కొడదాం. దానియేలుకు సింహపు బోనుల తోడుగా ఉన్నావయ్యా, ఏ ఆపద రాకుండగా అండగా ఉన్నావయ్యా. దానియేలుకు సింహపు బోనుల తోడుగా ఉన్నావయ్యా, ఏ ఆపద రాకుండగా అండగా ఉన్నావయ్యా. నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, నీవు మరువని వాడవయా, నీవు విడువని వాడవయా, వని వాడవయా. నా తోడుగా నీవుండగా నాకేంటయ్యా, నా అండగా నీవుండగా
ఇంకేంటయ్యా నా తోడుగా నీ ఉండగా, నాకేంటయ్యా నా అండగా నీ ఉండగా, ఇంకేంటయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సమయాన్ని దయచేసి నాదం గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాము. దైవజనులు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు గనక వారిని మనం ఆహ్వానిస్తుండగా మనందరము లేచి నిలబడి సప్పటితో వారిని ఆహ్వానిస్తాం. మనోకర బోయ్కి సత్కరించి వారిని ఆహ్వానిస్తారు. తర్వాత మనోజ్ అయ్యగారిని, కిరణపాల అయ్యగారు మన మధ్యలో ఉంటే మనకు చాలా ఆశీర్వాదకారం. గుడివాడ అనే పట్టణం నుంచి వారు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. అందుని బట్టి వారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే వారిని వేదిక మీద పిలుస్తూ ఉండగా మనందరం సఫర్తో వారిని ఆహ్వానించుదాం. మొక్కేయించి సత్కరిస్తారు మనోహరం అలాగే మనోజ్.